అయితే అసలు విషయం ఏమిటంటే ఏంటి సార్ అది? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా. ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నాగబాబు గారు మంత్రివర్గంలో చేరబోతున్నారనేది ఒక దృఢమైన వార్త ఇవాళ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రకటించారు. ఇక్కడ చాలా కీలకమైన నిర్ణయం ఇది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎందుకని కీలక నిర్ణయం అంటున్నానంటే, ఎందుకు? నాగబాబు గారు అనకాపల్లి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. వీడికి ఇంకోటి పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. ఇది ఏ విధమైనటువంటి నిర్ణయం? నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. దీనివల్ల కళ్యాణ్ గారు కళ మరింతగా పెరుగుతుందా, లేక కళ తప్పుతుందా అనేది ఇక్కడ లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. మనం అంటే మరి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. 21 సీట్లు గెలుచుకుంటే 3 మంత్రులు అయ్యారు. నేను ఒక్కనే చేసి చూపిస్తా. ఈ సిటీలో రౌడీ దాదా గోండా అన్న వాళ్ళు లేకుండా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఆ ఆశలన్నీ అడియాసి చేసి తన అన్నని మంత్రివర్గంలోకి తీసుకోవటంలో సఫలమయ్యాడు అని అనుకుంటున్నారు. ఒక సోమరిపోతూ పని పాట లేకుండా తిరిగేవాడు, లేకపోతే ఏ పని చేయనోడు, నేనేనా? అది సఫలమా లేక సుదీర్ఘ కాలంలో విఫలమా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. నువ్వు నా తోడంతా ఉన్నావురా. మనం కాదులే, ఆయన ఆలోచించుకోవాల్సిన అంశం. ఇప్పుడు తాత్కాలికంగా విజయం సాధించినట్టుగానే భావించాలి. ఎందుకంటే మంత్రివర్గంలోకి తీసుకురావడం, దానితో పాటు ఒక కీలకమైన శాఖను కూడా ఆయన కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తాత్కాలికంగా విజయం లాగానే కనిపించవచ్చు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక దీర్ఘకాలికమైన వ్యూహం ఏమైనా ఉన్నదా అనేది చర్చనీయాంశంగా మారింది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన తర్వాత ఎవరో వారసులు కావాలి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. తర్వాత నెక్స్ట్ లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ భావిస్తున్నారు. ఫైనల్ గా మీరు నిజమే, ప్రజలకి ఏ కష్టం లేకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. కులం చూడకుండా, మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అందించిన ముఖ్యమంత్రిగా ఏంటి బాబా అన్న ఇంకోసారి మరి ప్రజల కష్టం పడకుండా అన్ని కూడా చూడడం జరిగింది. అటు చూడు. గుడిమేరని అసలు ఫస్ట్ ఎవరు పట్టించుకోవాలి? పోయిన ప్రభుత్వం ఏం చేసిందండి? ఏం చేసింది? దీనికి మీరు ఏమంటారు సార్? ఆర్ కృష్ణయ్య ఏ విధంగా వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. 2014లో టీడీపీలో పోటీ చేశారు, అది పోయింది తెలంగాణలో. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. వైసీపీ జాయిన్ అయ్యాడు, ఆ వైసీపీ మునిగిపోయింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నాడు, ఇంకా బీజేపీ సర్వనాశనం అయిపోద్ది, మునిగిపోద్ది. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.